రాఘవ తన ఇంటి పెరుగుమీద ఆకాశాన్ని చూస్తూ ఊహల్లో తేలిపోతుంటాడు. ఊహల్లో అతడు ఓ వింత ప్రపంచంలోకి వెళ్ళాలని కలగంటున్నాడు. ఒక రాత్రి రాఘవ నిద్రలోకి జారినప్పుడు ఓ ప్రకాశవంతమైన ద్వారం తెరుచుకుని అతన్ని లోపలికి ఆహ్వానిస్తుంది. స్వప్న లోకంలో అడుగుపెట్టిన రాఘవను గాలి పలకరిస్తుంది. నీవు ధైర్యాన్ని వెతుకుతున్నావా అని అడుగుతుంది. రాఘవ ఓ వృక్షం దగ్గరకు వెళ్తాడు. అక్కడ పక్షులు అతనితో మాట్లాడుతూ ధైర్యం అంటే ఏమిటో వివరిస్తాయి. ఒక గుహలో అడుగుపెట్టిన రాఘవ అక్కడ దెయ్యం లాంటి ఆకారాన్ని చూస్తాడు. కాని అది అతడి భయమేనని గాలి చెప్పడంతో రాఘవ ధైర్యంగా నిలబడతాడు. రాఘవ తన భయాన్ని ఎదుర్కొని దానిని ఓడిస్తాడు. వెంటనే దెయ్యం వెలిసిపోతుంది. గాలి, పక్షులు అతన్ని అభినందిస్తాయి. రాఘవ నిద్రలేచి కనిపెడుతుంది. అతడు మళ్లీ తన ఇంటి బెడుపై ఉన్నాడు. కాని ఇప్పుడు అతనిలో ధైర్యం పొంగిపోతోంది.